ఖండాలు దాటి వెళుతున్నారు. మరి మొదలైన చోటును గుర్తుంచుకుంటున్నది ఎందరు? ఉన్నత చదువులు చదివి ఎత్తుకెదుగుతున్నారు. వాళ్లలో మూలాలు గుర్తుపెట్టుకుంటున్నది ఎందరు? జల్లెడ పడితే అరుదుగా ఇలాంటి వారు కనిపిస్తారు. ఆ జాబితాలో ముందు వరుసలో ఉండే అర్హత సాధించారు కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు. ఎన్నో ఏళ్ల క్రితం ఇక్కడ చదువుకుని విదేశాల్లో స్థిరపడిన వైద్యులు రుణం తీర్చుకున్నారు. కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన మహిళలు పడుతున్న ఇబ్బందులు చూడలేక కొత్త ఆసుపత్రి నిర్మించాలని సంకల్పించారు. ప్రతిపాదనల నుంచి ఇప్పుడు తుది రూపు వచ్చేంత వరకు ప్రతి దశలోనూ వాళ్ల భాగస్వామ్యం ఉంది. వీళ్ల సంకల్పానికి ప్రభుత్వ సహకారము తోడై అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకుంది మాతా శిశు విభాగం ఆసుపత్రి. త్వరలోనే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూసింది కేవలం భవనం కాదు, ఎంతో మంది సంకల్పానికి, ఆశయాలకు, అంతకు మించి మానవతకు నిలువెత్తు నిదర్శనం. ఎన్నో సమస్యలు, సవాళ్లు అధిగమించి ఒడిదుడుకులను తట్టుకుని ఇవాళ ఇలా నిలబడింది ఈ నిర్మాణం. కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, రంగరాయ వైద్య కళాశాల అనుబంధంగా పనిచేస్తున్న హాస్పిటల్ ఇది. ప్రసూతి విభాగంలో రోగుల రద్దీ, మంచాల కొరత కారణంగా బాలింతలు ఒకే మంచంపై 2-3 పడుకోవలసిన దుస్థితి. రోగుల సంఖ్యకు అనుగుణంగా పడకలు అందుబాటులో లేవు. మరి ఈ సమస్య ఎలా తీరేది? అలా అనుకుంటున్న సమయంలోనే ముందుకొచ్చారు రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు. రంగరాయ వైద్య కళాశాల 1958లో స్థాపించారు. ఎంబీబీఎస్, పీజీ, నర్సింగ్, పారామెడికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులు ప్రస్తుతం దేశ విదేశాల్లో పేరొందిన వైద్యులుగా, వైద్య సంస్థల అధిపతులుగా రాణిస్తున్నారు. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లోనే ప్రసూతి విభాగంలో బాలింతల కష్టాలను కళ్లారా చూశారు. అప్పుడే వాళ్ల మనసులో ఓ సంకల్పం బలంగా నాటుకుపోయింది. అత్యాధునిక వసతులతో మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మించాలని భావించారు. ఇప్పటికే రంగరాయ మెడికల్ కాలేజ్ అలమ్ని ఆఫ్ నార్త్ అమెరికా రంకానా పేరిట ప్రత్యేక సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారానే సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. 60 కోట్ల రూపాయల మా దాతల సహకారం, 38 కోట్ల రూపాయల ప్రభుత్వ సహకారం, మొత్తంగా 98 కోట్ల రూపాయల ఖర్చుతో 1,85,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో 5 అంతస్తుల ఈ అత్యాధునిక మాతా శిశువు విభాగం, ఈ నా 8 సంవత్సరాల ప్రయాణం, నా సంకల్పం, చదువుకున్న ఈ విద్యాలయానికి నా కృతజ్ఞత. తద్వారా మాతృదేశానికి సేవ చేయాలన్న నా నిబద్ధత. థ్యాంక్ యూ. రాంకానా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్మన్ డాక్టర్ కలిదిండి విష్ణు పూర్వ విద్యార్థులతో మాట్లాడి అందరినీ ఏకం చేశారు. 2018లో సీఎం చంద్రబాబు ఐక్యరాజ్య సమితి మీటింగ్ న్యూయార్క్ సిటీలో ప్రెజెంటేషన్ ఇవ్వడానికొచ్చినప్పుడు పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ సుబ్బరాయ చౌదరి సీఎంతో మాట్లాడి ప్రతిపాదనలిచ్చారు. అలా ఈ భవన నిర్మాణానికి తొలి అడుగు పడింది. సెప్టెంబర్ 2023లో 5 అంతస్తుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం 98 కోట్ల రూపాయలు ఖర్చు కాగా ఇందులో 60 కోట్ల రూపాయల మేర పూర్వ విద్యార్థులు విరాళాల రూపంలో సమకూర్చారు. ప్రభుత్వం 11 కోట్ల నిర్మాణానికి 27 కోట్లు వైద్య పరికరాల కోసం అందించింది. రాంకానా ఎంసీహెచ్ భవన కమిటీ చైర్మన్ ఆచంట సుబ్బరాయ చౌదరి, ప్రధాన దాత కిమ్స్ హాస్పిటల్ వ్యవస్థాపకులు ఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు, ప్రాజెక్టు పర్యవేక్షకుడు లక్ష్మీనారాయణ ఆసుపత్రి నిర్మాణంపై దృష్టి సారించారు. ఈ ఆసుపత్రికి బొల్లినేని వెంకమ్మ, రమణయ్య మాతా శిశు ఆసుపత్రిగా నామకరణం చేశారు. ప్రస్తుతం 85% పనులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణానికి భారీ విరాళం అందించిన కిమ్స్ ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు ఆనందాన్ని ఇలా వ్యక్తం చేశారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రంగరాయ మెడికల్ కాలేజీకి చాలా మంది పూర్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మంచి ఫెసిలిటీస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నట్టుగా నియోనేటల్ కేర్ కానీ,
పీడియాట్రిక్ కేర్ కానీ ఐ అండ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళందరికీ కూడా సురక్షంగా డెలివరీలు కండక్ట్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ పూర్వ విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇంకా ముందు ఏదైనా అవసరం అయినప్పుడు ముందుకు వచ్చేదానికి కూడా వాళ్ళని ఇంకా కృషి చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సుమారు 1.86 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో 5 అంతస్తుల సువిశాల భవనాన్ని నిర్మించారు. తల్లులు, నవజాత శిశువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దారు. గర్భిణులకు 24 గంటల పాటు అత్యవసర వైద్య సేవలు, ప్రసవ సదుపాయాలు ఉన్నాయి. ఈ భవనంలో ఇంకా ఏ వసతులు ఉన్నాయో ఈ ప్రాజెక్టు పర్యవేక్షకుడు డాక్టర్ లక్ష్మీనారాయణ మాటల్లోనే విందాం. ఇది బిల్డింగ్ టోటల్గా 5 అంతస్తులండి. సో ఇది ఎలా ప్లాన్ చేసామంటే గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఎమర్జెన్సీ ఏరియాస్, అంటే లేబర్ రూము, ఐసీయూస్, ఎమర్జెన్సీ థియేటర్స్, నియోనేటల్ క్యాజువాలిటీ అండ్ ఐసోలేషన్ బ్లాక్ ఇవన్నీ ఉంటాయండి గ్రౌండ్ ఫ్లోర్లో. అదే ఫస్ట్ ఫ్లోర్లో యాంటీనేటల్, అంటే డెలివరీకి వచ్చిన లేడీస్ వీళ్ళు అందరూ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. వీళ్ళు లేబర్లోకి వెళ్తే దాన్ని మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చి లేబర్ రూమ్లో తీసుకెళ్ళి అక్కడ ప్రీ డెలివరీలో పెట్టి తర్వాత అవసరమైతే లేబర్ రూమ్లో పెట్టి డెలివరీ చేస్తారనమాట. అలాగా చేసాము. సెకండ్ ఫ్లోర్ అంతా పోస్ట్ నాటల్, అంటే డెలివరీ అయిపోయిన వాళ్ళు, ఒక నార్మల్ డెలివరీ అయినా వాళ్ళందరూ కూడా ఈ సెకండ్ ఫ్లోర్లో ఉంటారండి. అది థర్డ్ ఫ్లోర్ వచ్చి అంతా నియోనాటాలజీ ఐసీయూస్ అండి. టోటల్గా ఒక 14 ఐసీయూస్ వచ్చాయి. అందులో మళ్ళీ ఎక్స్ట్రా మ్యూరల్, ఇంట్రామ్యూరల్ అని విడగొట్టి అందులో లెవెల్ 2, లెవెల్ 3 అని పెట్టి నెగిటివ్ ప్రెషర్ రూమ్స్, సెప్టిక్ రూమ్స్, కంగారు మదర్ కేర్ రూము అండ్ టీపీఎన్ రూమ్, అంటే టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ రూము అన్నీ ఇచ్చామండి. మనం స్టాండర్డ్స్కి ఫాలో అయ్యి కట్టామండి. నేషనల్ బిల్డింగ్ కోడ్, లక్ష్య గైడ్ లైన్స్ అండ్ ఎన్ఏబిహెచ్ గైడ్ లైన్స్ కాంప్లైంట్ మనకి డాక్టర్లును కన్సల్టెంట్స్ ప్లాన్ చేసి ఇచ్చారండి మనకి. ఇది కొత్తగా నిర్మించిన భవనంలో 465 పడకలు ఏర్పాటు చేశారు. ప్రసూతి విభాగం కోసం 330 పడకలు, నవజాత శిశు విభాగం కోసం 135 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో వార్మర్లు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, హెచ్డీయూ, లేబర్ రూములు, ప్రసూతి, నవజాత శిశు విభాగాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అత్యాధునిక మాతా శిశు ఆసుపత్రి సేవలు మొదలైతే గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని పూర్వ విద్యార్థులు చెబుతున్నారు. మనకు ఇంతటి గుర్తింపును ఇచ్చినటువంటి మన మాతృ సంస్థపై మనకున్న అపారమైన ప్రేమాభిమానాలకు, అంకిత భావానికి ప్రతీకగా మన సమాజానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి నిరంతరం సేవ చేయాలనే పవిత్ర సంకల్పంతో ఈ అత్యాధునిక మాతృ మరియు శిశు సంరక్షణ ఆసుపత్రిని మనం సగర్వంగా నిర్మించుకున్నాం. ఈ ప్రాజెక్టుకు ఎందరో మహానుభావులు సాయం చేశారు. వారిలో ముఖ్యులు నా సహ విద్యార్థి, నా ప్రియమిత్రుడు డాక్టర్ బొల్లునేని భాస్కర్ రావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే ఈ ప్రాజెక్టు కోసం అహర్నిశాలు పనిచేస్తూ కష్టపడినటువంటి డాక్టర్ సుబ్బయ్య చౌదరి గారు మరియు సలాది లక్ష్మణ్ గారు చేసిన అద్భుతమైన కృషి ఎంతో అమూల్యమైనది. మన రంగరాయ మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థుల సంఘం రామ్ఖానా చేసిన సహాయానికి ఎన్నో ప్రశంసలు అందుతున్నాయి. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని, నవజాత శిశువుల మరణాల రేటు, అంటే ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ని తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. కాకినాడకే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలకు, చుట్టుపక్కల ప్రాంతాలకు ఈ భవన నిర్మాణం ఒక సంజీవినిలా మారబోతోంది. ఇక పసిపిల్లలు, తల్లులు తమ ప్రాణాల కోసం వేరే ప్రదేశాలకు పరుగులు తీయవలసిన అవసరం లేదు. పూర్వ విద్యార్థులందరూ ఏకతాటిపైకి రావడం గొప్ప విషయమైతే అందరూ ముందుకొచ్చి ఇంత పెద్ద మొత్తంలో సాయం అందించడం ఇంకా గొప్ప విషయం. పాఠాలు నేర్చుకున్న కాలేజీ రుణం ఇలా తీర్చుకోవడంలో ఆత్మ సంతృప్తి ఉందని అంటున్నారు పూర్వ విద్యార్థులు. గత 8 సంవత్సరాలుగా ఎంతో మంది దాతలు, అధికారులు, మన రాష్ట్ర నాయకుల సహకారంతో మా కళ ఈరోజు సాధ్యమైంది. ఈ 450 పడకల ఆసుపత్రి భవనం కాకినాడ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఎంతోమంది గర్భిణీ స్త్రీలకి ప్రసూతి ముందు, ప్రసూతి తరువాత ఎంతో స్వాంతన చేకూరుస్తుంది. మాకు ఎంతో సహాయ సహకారాలు అందించిన దాతలకు, అధికారులకు, మన రాష్ట్ర నాయకులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. నిజంగా చెప్పాలంటే ఈ ప్రయాణం సులభంగా సాగలేదు. ఎన్నో దశల్లో ఎన్నో సవాళ్లు వచ్చాయి. అయినా వెనక తగ్గకుండా
ముందుకు నడిపించిన శక్తి ఒక్కటే. డాక్టర్ సుబ్బరాయ చౌదరి గారి పట్టుదల, నిరంతర ప్రయత్నం, ఇది చేసి చూపిస్తామన్న నమ్మకం, ఆయన చేసిన ప్రయత్నమే మనల్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది. ఈ విజయం మనందరి కృషిలో చేపట్టింది. ఈ ప్రారంభం ఒక ప్రాజెక్ట్ ముగింపు కాదు, ఇది మన ఆల్యూమినీకి ఒక స్ఫూర్తి సందేశం. మనల్ని తీర్చిదిద్దిన అదే సంస్థ నుంచి మరీ ఎక్కువ మంది ముందుకు వచ్చి ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసే ప్రయత్నాలకు ఇది ప్రేరణగా నిలవాలి. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో రోగుల సంరక్షణతో పాటు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ, క్లినికల్ పరిశోధనల కోసం ప్రత్యేక గదులు, సెమినార్ హాల్స్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. ఇన్ని రకాల వసతులు కల్పించడం అంత సులువైన విషయం కాదు. పూర్వ విద్యార్థులంతా ఖర్చుకు వెనకాడకుండా సాయం అందించారు కాబట్టే ఇదంతా సాధ్యమైంది. గత 8 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డ రంగరాయ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు అందరం కలిపి ఎంతో శ్రమపడి ఎన్నో నిధులు సమకూర్చి మన కాకినాడ జనరల్ హాస్పిటల్లో మాతా శిశు వైద్య భవనాన్ని నిర్మించడానికి ఎంతో ప్రయత్నం చేశాము. అది వాళ్ళ పూర్తి అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ బృహత్ ప్రయాణంలో నేను కూడా పాలు పంచుకున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. నాకు చదువు చెప్పిన కళాశాలకి కొంతన్నా రుణం తీర్చుకునేందుకు నాకు అవకాశం ఇచ్చిన రంగరాయ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘానికి నేను ఎంతో కృతజ్ఞుడిని. రంగరాయ మెడికల్ కాలేజ్ తీర్చిదిద్దిన ఎందరో విద్యార్థుల్లో నేను ఒక విద్యార్థిని. ఈ రోజు నేను ఇక్కడ కార్డియాలజిస్ట్ గా ఉండటానికి కారణం రంగరాయ మెడికల్ కాలేజ్ మరియు చదువు చెప్పిన ఎందరో ఉపాధ్యాయులు. వెనక్కి చూస్తే ఎన్నో జ్ఞాపకాలు, చదువుతో పాటు చేసుకున్న స్నేహాలు విలువ కట్టలేనివి. రంగరాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ అని చెప్పుకోవటానికి ఎంతో గర్వంగా ఉంది. రంగరాయ మెడికల్ కాలేజ్ అలుమ్నై ఆఫ్ నార్త్ అమెరికా తలపెట్టిన అద్భుతమైన కార్యం తల్లి బిడ్డల హాస్పిటల్. ఈ హాస్పిటల్ వల్ల తల్లులకి, బిడ్డలకి అవసరమైన వైద్యం దొరుకుతుందని మా ఆశయం. ఈ కార్యంలో పాల్పంచుకునే అవకాశం దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఆసుపత్రి నిర్మించాలి అనుకోవడం ఒక ఎత్తైతే, ఎప్పటికప్పుడు పనులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం మరో ఎత్తు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ చొరవ చూపించడం విశేషం. అందుకే వీరిలో ఎవరిని పలకరించినా ఇది ఏ ఒక్కరితోనూ సాధ్యమైంది కాదని, కలిసికట్టుగానే ఈ కల సాకారం చేసుకున్నామనే మాట వినిపిస్తోంది. ఈ శుభ సమయంలో మీ అందరికీ నా శుభాకాంక్షలు. విరివిగా విరాళాలిచ్చి ఈ ప్రాజెక్ట్ని వేగంగా ముందుకు నడిపించిన మా దాతలందరికీ మా రామ్ఖానా తరపున శుభాభినందనలు, పాదాభివందనాలు. పండే ప్రతి గింజపైన తినేవాళ్ల పేరు రాసుంటుందని అంటారు. అంటే నిజంగానే ఆ పేరు కనిపిస్తుందని కాదు, అది ఎవరికి చెందాలో వాళ్లకు చెందుతుందని అర్థం. ఇదే తత్వాన్ని అన్వయించుకుంటే ఈ భవనంలోని ప్రతి ఇటుకపైన సహకరించిన వారి పేర్లు రాసి ఉన్నట్టే లెక్క. ఇదేమీ అతిశయం కాదు. ఈ నిర్మాణం పూర్తయ్యేందుకు వాళ్లు అందించిన సాయం ఎలాంటిదో చెప్పే ఓ ప్రయత్నం. మొత్తంగా ఈ మాతా శిశు ఆసుపత్రి ఎంతో మంది తల్లుల ఇబ్బందులను తీర్చి నవజాత శిశువులకు అండగా నిలబడనుంది. పూర్వ విద్యార్థుల సేవా నిరతికి నిదర్శనం కానుంది.